నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక రాష్ట్రంలో కుల గణన సర్వే పేరిట మన రేవంత్ రెడ్డి మొన్న సర్వే ఏర్పాటు చేసిండు. మరి ఆ సర్వే ఎందుకు పెట్టిండంటే స్థానిక ఎన్నికల్లో మొత్తానికి బీసీలకు పెద్దపీట వేద్దామని సర్వే ఏర్పాటు చేసిండు. కానీ అదంతా బోగస్ సర్వే. బీసీలను నట్టేట ముంచడానికే రేవంత్ రెడ్డి సర్వే చేసిండు తప్ప వాళ్ళకేదో పెద్దపీట వేస్తా అనేటువంటి ఆలోచనతో మాత్రం ఆ సర్వే చేయలే. సర్వే లెక్కలు మొత్తం పూర్తిగా తప్పుగానే ఉన్నాయట. గతంలో కేసీఆర్ చేసిన సర్వే, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేపించినటువంటి సర్వే చాలా తేడా ఉన్నది. ఇక 20 లక్షల మంది బీసీలను లేనట్టుగానే సర్వే రిపోర్ట్ ఇచ్చిరట. మరి ఎందుకు ఈ రకంగా సర్వే రిపోర్ట్ ఇచ్చిరు అంటే బీసీలను తక్కువ చూపెట్టి ఓసీ వాళ్లకు కట్టబెడదామనా రిజర్వేషన్లు? మరి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను వాళ్ళకే ఎక్కువ పెంచుదామనేటువంటి ఆలోచనతోని రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక మాయా ప్రక్రియ. ఇక ప్రభుత్వం మొత్తం బోగస్ లెక్కలు చూపెట్టింది, బోగస్ కులగణన. ఇక దీని మీద రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు, దేశవ్యాప్తంగా కూడా కులగణన చేపట్టాలంట. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోనే తప్పుడు లెక్కలు చూపెట్టిండు. ఇక మీరు దేశవ్యాప్తంగా కులగణన చేయాలని, మరి అది ఏ రకమైనటువంటి తప్పుడు లెక్కలు చూపెడతారు? మరి మీకు ఏ రకమైనటువంటి లాభం కోసం కులగణన చేయాలి అంటున్నారు రాహుల్ గాంధీ? ఇగో ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకాలు. స్థానిక ఎన్నికల్లో గెలుపొందడానికి ఇవన్నీ ప్రయోగాలన్నట్టు. ఇక ఈనాడులో ఒక్కసారి చూద్దాం, దినపత్రికలో ఏం వార్తలు వచ్చినాయో చూద్దాం. ఇక మొత్తానికి కుంభమేళకు పోటెత్తినటువంటి భక్తులు, ఇక అమృత స్నానాలు ఆచరించినటువంటి 10 లక్షల మంది సాధువులు, ప్రశాంతంగా సాగిన వసంత పంచమి పర్వదినం. మొత్తానికి ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో సోమవారం స్నానాలు ఆచరిస్తున్నటువంటి సాధువులు, భక్తులు ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం. మొత్తానికి కుంభమేళకు గట్టిగా పోటెత్తినటువంటి భక్తులు, అమృత స్నానాలు ఆచరించినటువంటి 10 లక్షల మంది సాధువులట. మొత్తానికి ప్రశాంతంగా సాగిందట వసంత పంచమి పర్వదినం. మొత్తానికి ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో సోమవారం స్నానాలు ఆచరించినటువంటి ఘటన. ఇక నిన్న మొత్తానికి వసంత పంచమి సందర్భంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి పర్వదినం. ఇక నిన్న అక్షరాభ్యాసం కూడా చేసిరు చిన్నపిల్లలకి, చాలామందికి కూడా అక్షరాభ్యాసం కూడా చేసినటువంటి రోజు నిన్న. ఇకపోతే పోలింగ్కు అన్ని సిద్ధమైపోయినాయంట. మొత్తానికి ఢిల్లీలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, ఎన్నికలకు సంబంధించి అక్కడ ప్రచారాలు మొత్తం పూర్తయిపోయినాయి. అట్లాగే పోలింగ్కు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయిపోయినాయి, అన్ని సిద్ధం చేసి పెట్టారు. ఇక ఢిల్లీలో మొత్తానికి మరి ఇక్కడ బీజేపీ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా, ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందా, అప్పు పార్టీ గెలుస్తుందా అనేది అయితే చూడాలి. ఇకపోతే ఢిల్లీలో ముగిసినటువంటి ఎన్నికల ప్రచారం హోరెత్తించినటువంటి పార్టీలు రేపు ఓట్లేయనున్నటువంటి 1.56 కోట్ల మంది రేపు ఓట్లేయబోతున్నారంట. మొత్తానికి 1.56 కోట్ల మంది రేపు ఓటు వేయబోతున్నారు మొత్తానికి. ఇకపోతే 4 కేటగిరీలు ఎస్సీ వర్గీకరణ, 4 కేటగిరీలు అంట. మొత్తానికి ఎస్సీ వర్గీకరణ పైన ఏకసభ్య కమిషన్ సిఫార్సు చేసిందట. ఇక్కడ చూడరిగో ఎస్సీ వర్గీకరణ నివేదికను మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్కు అందజేస్తున్నటువంటి ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇక శ్రీధర్ చిత్రంలో ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ కమిషన్ అఖ్తర్ కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మొత్తానికి ఎస్సీ వర్గీకరణ పైన ఏకసభ్య కమిషన్ సిఫార్సు అందజేస్తుంది. ఎవరెవరికి అందజేస్తుంది? ఇక్కడ పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ ఉన్నారు, దామోదర్ రాజనరసింహ. ఇకపోతే ఇక మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక 2 దఫాలుగా అధ్యయనం చేసినటువంటి ఉపసంఘం అనంతరం ఇక సీఎంతో భేటీ, నేడు మంత్రి మండలి ముందుకు, ఆ వెంటనే శాసనసభలో చర్చలు కూడా జరగబోతాయట. మొత్తానికి ఎస్సీ వర్గీకరణ నివేదిక ఏదైతే ఉందో మొత్తానికి మంత్రి వర్గం ముందు పెట్టబోతురు, ఇక చర్చలు పెట్టబోతురు. మరి దాని మీద చర్చలు పెట్టి మరి ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతారు అనేది అయితే చూడాలి. ఇకపోతే ఎస్సీ వర్గీకరణ నివేదికను మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్కు అందజేస్తున్నటువంటి ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి అందజేస్తున్నటువంటి రిపోర్టు. ఇకపోతే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పైన ఏర్పాటైనటువంటి ఏకసభ్య కమిషన్ ఎస్సీ ఉప కులాలను ఇక 4 కేటగిరీగా విభజించాలని సిఫార్సు చేసినట్లు కూడా తెలిసింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఇక రాజకీయ తదితర రంగాల్లో
వెనుకబాటు ఇక ఇతర అంశాలను కూడా పరిగణలోనికి తీసుకొని ఈ మేరకు నివేదించినట్లు కూడా సమాచారం. ఇక తొలి కేటగిరీలో అత్యంత వెనుకబడినటువంటి ఉపకులాలను, రెండో కేటగిరీలో మాదిగ, అట్లాగే మాదిగ ఉపకులాలు మూడో కేటగిరీలో, ఇక మాల ఉపకులాలు నాలుగో కేటగిరీలో ఇతర ఉపకులాలను కూడా చేర్చినట్లు తెలిసింది. ఇక ఎస్సీ వర్గీకరణ పైన ప్రభుత్వం నియమించినటువంటి ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ ఇక తమ నివేదికను కూడా సోమవారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ దామోదర్ రాజనరసింహ, సభ్యులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుకు అందజేసినటువంటి అంశం. మొత్తానికి ఇక ఎస్సీ వర్గీకరణ, ఇటు బీసీ రిజర్వేషను, ఈ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇక ఓ తతంగం అయితే నడుస్తూ ఉన్నది. మరి ఇది చివరికి ఎక్కడ అంతిమం అవుతుంది, ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది చూడాలి. ఇకపోతే 25 నుంచి అప్సెట్ దరఖాస్తులంట. రాష్ట్రంలో బీటెక్, బీ ఫార్మసీతో పాటు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ఇక ఈఏపీ సెట్, ఇక మొత్తానికి ఎప్సెట్కు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుంది. సోమవారం ఇక జేఎన్టీయు మొత్తానికి హెచ్లో ఇక ఎప్సెట్తో పాటు ఇక పీజీ, ఈసెట్, ఐసెట్ కమిటీల సమావేశాలు కూడా నిర్వహించారు. ఇకపోతే జేఎన్టీయుహెచ్ ఇన్ఛార్జ్ అయినటువంటి వీసీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి, అట్లాగే విద్యామండలి ఉపాధ్యక్షులు పురుషోత్తం, ఇక ఎస్కే మహమూద్, కార్యదర్శి అయినటువంటి ఆచార్య శ్రీరామ్, ఇక వెంకటేష్ తదితరులు పాల్గొనడం జరిగింది. మొత్తానికి 25 నుంచి అప్సెట్ దరఖాస్తులు కూడా తీసుకోబోతున్నామని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే బడ్జెట్లో తెలంగాణ రైల్వేకి వచ్చేసి 5,337 కోట్లు పెట్టిరట. ఏది మొత్తానికి కేంద్ర బడ్జెట్, పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో తెలంగాణ రైల్వేకి సంబంధించి 5,337 కోట్లు పెట్టిండ్రు. మొత్తానికి ఇక బడ్జెట్లో తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు 5,337 కోట్లు కేటాయించినట్లు కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించినటువంటి అంశం. ఇకపోతే 2009-2014 మధ్యకాలంలో గత యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి ఏటా సగటున కేటాయించినటువంటి రూపాయలు వచ్చేసి 886 కోట్లతో పోలిస్తే ఇది 6 రెట్లు అధికమని కూడా పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలోని రైల్వే శాఖ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక తెలంగాణలో 2014 నుంచి ఇంతవరకు 753 కిలోమీటర్ల ఇక కొత్త ట్రాక్ నిర్మించామని కూడా చెప్తున్నటువంటి అంశం. ఇక ఇది ఇట్లా ఉంటే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ 10 సంస్థాగత జిల్లాలకు భాజపా అధ్యక్షులు ఎంపిక అయిపోయారట. మొత్తానికి ఎంపిక చేయబోతున్నారా, ఎంపిక అవుతున్నారా? 19 సంస్థాగత జిల్లాలకు భాజపా అధ్యక్షులు ఎంపిక. 8 మంది పాతవారే, 12 చోట్ల బీసీలకు అవకాశం అందించబోతున్నామని చెప్తున్నటువంటి అంశం. రాష్ట్రంలో భాజపా 19 సంస్థాగత జిల్లాలకు కొత్త అధ్యక్షుల పేర్లను కూడా సోమవారం ప్రకటించింది. మొత్తం 27 జిల్లాల అధ్యక్షుల పేర్లు ఖరారైనప్పటికీ 8 మంది పేర్లను కూడా అధికారికంగా వెల్లడించలేదు. ఇక తెలంగాణ సంఘటన పర్వ్ అయినటువంటి 2024 ఎన్నికల నియమావళి ఆధారంగా పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి అయినటువంటి ఎండల లక్ష్మీనారాయణ 19 జిల్లాల అధ్యక్షుల పేర్లతో పాటు ఆయా జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల పేర్లను కూడా వెల్లడించారు. జాబితాలో 8 జిల్లాల్లో పాత వారికే మరోసారి అధ్యక్షులుగా అవకాశం. మొత్తానికి జాబితాలో 8 జిల్లాల్లో పాత వాళ్ళకే అధ్యక్ష పదవులు ఇచ్చిరట. మొత్తానికి మరోసారి అధ్యక్షులుగా అవకాశం కల్పించగా 11 జిల్లాలకు కొత్త వారిని కూడా ఎంపిక చేసిరట. మొత్తానికి ఇకపోతే పల్లె వైద్యం ఒంటిపూటనేనట. అంటే గ్రామ స్థాయిలో దవాఖానాలు ఉంటాయి కదా, అవి ఒంటిపూట వరకే నడుస్తాయి. ఏంది మరి క్షేత్రస్థాయిలో కొరవడినటువంటి పర్యవేక్షణ, ఔషధాల పంపిణీతోనే ఇక సరిపెడుతున్నటువంటి వైనం. మొత్తానికి పల్లె వైద్యం ఒంటిపూటనే నడుస్తుందట. మొత్తానికి ఇక రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం ఆరోగ్య ఉప కేంద్రాలను కూడా పల్లె దవాఖానాలుగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మార్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 6,310 దవాఖానాలు ఏర్పాటు చేసింది. ఇక వీటిలో గ్రామాల పరిమాణానికి అనుగుణంగా ఒక వైద్యుడు, 1-2
ఏఎన్ఎంలు మొత్తానికి 2-3 ఆశా వర్కర్లను కూడా ఏర్పాటు చేసింది. ఈ దవాఖానాలో 52 రకాల ప్రాథమిక ఆరోగ్య సేవలను కూడా అందించేందుకు మొత్తానికి NRHM ఇక నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అయినటువంటి మిషన్లో భాగంగా ఇక MBBS, BAMS, BHMS, BSc నర్సింగ్ పూర్తి చేసినటువంటి వారిని ఇక మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఇక MLHPలుగా నియమించింది మొత్తానికి. ఇకపోతే MBBS వైద్యులు వీటిల్లో పనిచేసేందుకు కూడా ఆసక్తి చూపకపోవడంతో 639 పల్లె దవాఖానాల్లో అనుసంధాన వైద్య కోర్సు ఇక బ్రిడ్జి కోర్సు అభ్యసించినటువంటి వారిని నియమించింది. ఇక అయితే వైద్యులు చాలా చోట్ల మొత్తానికి సమయ పాలన పాటించడం లేదు. ఈ తీరు పైన మొత్తానికి బయటకు వచ్చినటువంటి అంశం అయితే ఏంటంటే గత ప్రభుత్వంలో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసాడు కేసీఆర్. 6310 దవాఖానాలు పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తే ఇప్పుడు ప్రభుత్వం సరిగా నడపట్లేదు. ఆ పల్లె దవాఖానాల్లో వైద్యం చక్కగలేదు, ఆ స్టాఫ్ సరిగా రావట్లేదు. ఆశా వర్కర్లను మొత్తానికి ANM వాళ్ళను నియమించి కేసీఆర్ అప్పుడు పల్లె దవాఖానాలు నడిపించిండు. గత ప్రభుత్వంలో బ్రహ్మాండంగా నడిచినాయి. మరి ఇప్పుడు రేవంత్ సర్కార్లో ఆగమైపోయినటువంటి అంశం. ఎక్కడ నడుస్తలేవు. కొన్ని చోట్ల బోర్డులు ఇరగొట్టిరు, కొన్ని చోట్ల మూతలు పడ్డాయి. అసలు గడ్డి మొత్తానికి అక్కడ దుమ్ము ధూళితోనే నిండిపోయినాయి పల్లె దవాఖానాలు. అందులో మందులు కూడా సరిగా లేవు. ఈ రకంగా మొత్తానికి పల్లె దవాఖానాలు నడుస్తూ ఉన్నాయి. కామారెడ్డి జిల్లా క్యాసంపల్లిలో మధ్యాహ్నం 2 గంటల వరకే సేవలు అందిస్తున్నటువంటి పల్లె దవాఖానా మధ్యాహ్నం 2 గంటల దాకానే సేవలు అందిస్తూ ఉన్నారట. కామారెడ్డి జిల్లాలో 106 పల్లె దవాఖానాలు ఉన్నాయి. అందులో 104 చోట్ల MLHPలు ఇక సేవలు అందిస్తున్నారు. ఇక ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడి ఇవి మధ్యాహ్నం 1 గంటకే మూతపడుతున్నాయి. ఇట్లా స్టాఫ్ సరిగా లేక మధ్యాహ్నం 1 గంటకే మూతపడుతున్నట్టే. మొత్తానికి MLHPలు సేవలు అందిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడి ఇవి మధ్యాహ్నం 1 గంటకే మూతపడతా ఉన్నాయి. ఇకపోతే అరకోటి ఇళ్లల్లో గృహజ్యోతి జనవరిలో 50.16 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించబోతున్నాం. ఒక్కో ఇంటికి సగటున 67 యూనిట్ల వినియోగం. అరకోటి ఇళ్లల్లో గృహజ్యోతి అంట. అరకోటి ఇళ్లల్లో గృహజ్యోతి. ఇక్కడ హరోం హరా ఇది కుంభమేళకు సంబంధించినటువంటి వార్త ఉన్నట్టుంది. ఇకపోతే మహాకుంభమేళ బీసీ లెక్కల పైన దుమారం. ఇక బీసీ కులగణన ఏదైతే ఉందో దాని మీద ఒక పెద్ద దుమారం అయితే జరుగుతూ ఉంది, పెద్ద చర్చనైతే సాగుతూ ఉన్నది. మరి బీసీలకు పెద్ద పీట వేయాలి, బీసీలే మొత్తం ఎమ్మెల్యేలు కావాలి, బీసీలే మంత్రులు కావాలి, బీసీ ముఖ్యమంత్రి కావాలి, లేకపోతే ఉద్యోగాల్లో కూడా బీసీలకే ముందు చేయి ఉండాలి. ఇవన్నీ లేవు. బీసీలను అడుగున పెట్టాలి. మన రేవంత్ రెడ్డి ఇప్పుడు రెడ్డి ఓసీ. మరి బీసీల బతుకులు ఏం చేయబోతారు? ఏ విషయంలో చూసుకున్నా బీసీలు వెనుకనే ఉండబోతున్నారా? మరి ముందుకు పోతారా? మరి కులగణన సర్వేలో చూపెట్టినటువంటి లెక్కలు మొత్తం తప్పుడు లెక్కలే. ఇక 21 ఇక్కడ చూసుకుందాం. ఇక బీసీ లెక్కల పైన దుమారం రేగుతూ ఉన్నది. 21 లక్షల దాకా తగ్గించారని బీసీ సంఘాల ఫైర్. 21 లక్షల మందిని తగ్గించారు ఈ లెక్కల ప్రకారం, బీసీ లెక్కల ప్రకారం. వాళ్ళను అసలు లేకుండానే చేసి పడేసారు. అంటే వాళ్ళు ఉన్నారు కానీ లెక్కలు తారుమారు చేసారు. 21 లక్షల మంది బీసీలు లేనట్టుగానే చూపెట్టారు లెక్కలు. మరి ఎందుకు చూపెట్టారు అట్లా? ఇక 10 ఏళ్లలో బీసీలు 52% నుంచి 46%కి ఎలా పడిపోతారని ప్రశ్న. చచ్చిపోయినరా మరి వీళ్ళు? 10 ఏళ్లలో పెరిగి అప్పుడు గతంలో 10 సంవత్సరాల ముందేమో 52% ఉంటే ఇప్పుడేమో 46%కి వచ్చింది. మరి ఎటు పోయారు వీళ్ళంతా? ఇక సమగ్ర కులగణన సర్వే పైన అనుమానాలు. 2011 సెన్సస్తో పోలిస్తే పెరిగిన జనాభా కేవలం 20 లక్షలే. గత నెల ఇక ఓటర్ లిస్టుతో పోల్చిన పొంతన కుదరని లెక్కలు. ఇక నివేదిక తప్పులు తడకలా ఉందంటూ ప్రతిపక్ష నేతల ఫైర్. అఖిలపక్షం ఏర్పాటుకు బీసీ మేధావుల డిమాండ్. మొత్తానికి ఇది కథ. ఇకపోతే వాడివేడి చర్చ. బీసీ లెక్కలపైన వాడివేడి చర్చ జరుగుతున్నది. తాజా సర్వే ప్రకారం ముస్లిమేతర బీసీల జనాభా 1
64 లక్షలు, ఇక 46.25%. ఇక ఉన్నట్టు మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. దీంతో కొందరు బీసీ సంఘాల నాయకులు 2014లో జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వే వివరాల పేరుతో ఓ రిపోర్టును బయటపెట్టారు. ఇక పాత కొత్త నివేదికను పక్కన పెట్టి సోషల్ మీడియాలో ఇక తిప్పుతున్నారు. ఇక వీటి ప్రకారం అప్పట్లో బీసీల జనాభా 1,85,00,000 ఇక పోతే 61,856గా ఉంది. ఈ లెక్కన గడిచినటువంటి 10 ఏళ్లలో బీసీ జనాభా పెరగాల్సింది పోయి 21 లక్షలకు పైగా ఎలా తగ్గుతుందని కూడా బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఇది కథ. మరి పెరగాల్సిందికి పోయి తగ్గింది. ఇంకా జనాభా పెరుగుతూ ఉంటుంది 10 ఏళ్లకు. మరి జనాభా బీసీ లెక్కలు కూడా పెరుగుతూ ఉండాలి, కానీ ఏకంగా 21 లక్షల మంది జనాభా తగ్గిపోయింది. ఇక 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ, 1 మ్యాన్ కమిషన్ సిఫార్సు, క్యాబినెట్ సబ్ కమిటీకి రిపోర్టు అందజేత. ఇక ఎస్సీ వర్గీకరణ పైన 2 నెలలుగా అధ్యయనం చేసినటువంటి 1 మ్యాన్ కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ సోమవారం ఎస్సీ సంక్షేమ శాఖకు తన నివేదికను అందజేశారు. ఇక అనంతరం రిపోర్టును ఎస్సీ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక మెంబర్లు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ కూడా ఎస్సీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ మొత్తానికి అందించారు. ఇక వర్గీకరణ ఖరారుకు సంబంధించి 2011 జనాభా లెక్కలను కమిషన్ పరిగణనలోకి తీసుకున్నది. ఇక ఎస్సీలను ఏబీసీ 3 గ్రూపులుగా వర్గీకరించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు కూడా తెలుస్తున్నటువంటి అంశం. ఇకపోతే మొత్తానికి పనామా కాలువను వెనక్కి తీసుకుంటామని చెప్తున్నటువంటి ట్రంప్. కబాలీ తెలుగు నిర్మాత కేపీ చౌదరి సూసైడ్ చేసుకున్నాడట. కబాలీ తెలుగు నిర్మాత ఆయన సూసైడ్ చేసుకున్నాడట. మరి ఎందుకు చేసుకున్నాడు సూసైడ్? కబాలీ సినిమా తెలుగు వర్షన్ అయినటువంటి ప్రొడ్యూసర్ శుంకర కృష్ణప్రసాద్ చౌదరి అలియాస్ కేపీ చౌదరి 44 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి సోమవారం ఉదయం గోవాలోని ఇక అంజునా ఏరియాలో తాను ఉన్నట్లు మొత్తానికి ఉంటున్న ప్లాట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇది కథ. సినిమా ఈయన ఎందుకు చనిపోయినట్టు సినిమా నిర్మాత? ఇకపోతే ఈ ఏడు దిగుబడి తగ్గినటువంటి మిర్చి. ఈ ఏడు దిగుబడి బాగా తగ్గిపోయిందట. మిర్చి దిగుబడి మిరప సాగు వచ్చేసి 4 లక్షల ఎకరాల నుంచి 2.34 లక్షల ఎకరాలకు తగ్గడం, ఇక తెగుళ్ళ ఎఫెక్ట్తో 30 నుంచి 40% పంట దెబ్బతినడంతో ఈ ఏడాది మిరప దిగుబడి చాలా తగ్గిపోయిందని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు చూడురిగో, దేశవ్యాప్తంగా కులగణన చేయమంటాడు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కులగణనలోనే తప్పుడు లెక్కలు చూపెట్టారు. మరి దేశవ్యాప్తంగా కులగణన దేనికోసం? మరి ఎవరికి లాభం జరగబోతుంది? లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుండట, దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. ఏంది? ఇకపోతే టెన్షన్ వద్దు మేము ఉన్నాం. టెన్షన్ వద్దు మేము ఉన్నాం. పరీక్షల భయంతో ఆందోళన చెందుతున్నటువంటి స్టూడెంట్లకు టెలిమానస్ భరోసా చెప్తా ఉందట. టెన్షన్ అసలుకే పడకండి, మేము ఉన్నామని చెప్తుంది. ఒత్తిడికి గురవుతున్నటువంటి పిల్లలకు ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తారట. మొత్తానికి ఇక 14,416 నెంబర్కు 14416 నంబర్కు రోజు 300 వరకు కాల్స్ వస్తూ ఉన్నాయట. పరీక్షల ముందు 800 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. ఇక 24 గంటల పాటు అందుబాటులో కౌన్సిలర్లు. మొత్తానికి టెన్షన్ పడకండి, మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఎలాంటి డౌట్ అయినా చెప్తారు పరీక్షలకు సంబంధించి. ఇకపోతే ఏప్రిల్ 29 నుంచి ఆప్సెట్ పరీక్షలు. ఇకపోతే గ్రూప్ 1 రిజల్ట్స్కు లైన్ క్లియర్ అయిపోయింది. జీవో 29 రద్దు పైన దాఖలైనటువంటి 2 పిటిషన్లు కొట్టేసినటువంటి సుప్రీంకోర్టు. ఇక పిటిషనర్లు చాలా ఆలస్యంగా కోర్టుకు వచ్చారని కూడా వ్యాఖ్య. ఇక ఫలితాలు ప్రకటించే టైంలో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని కూడా వెల్లడి. ఈ నెలాఖరులోపు గ్రూప్స్ ఫలితాలు కూడా బయట పెట్టబోతున్నారట. మొత్తానికి ఇక్కడ చూడు, ఇగో రైతు మొత్తానికి నెత్తికి చేతి పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి కర్మ ఫలితమా? మరి రేవంత్ రెడ్డి కర్మ ఫలితమా లేకపోతే రైతు చేసుకున్నటువంటి పాపమో? మొత్తానికి రైతులు నెత్తి చేతికి పెట్టుకున్నాడు చూడు. ఎందుకు ఒకప్పుడు ఇక్కడ ఈ విజువల్స్లో కనబడుతున్నటువంటి రైతు ఒక 10 సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఆ రైతు ఈ రకంగానే కూర్చున్నట్టు.
ఎందుకు కూర్చున్నాడంటే అప్పుడు నీళ్లు లేక వర్షం ఎప్పుడు పడుతుందా, పంట ఎండిపోతుందని కూర్చున్నటువంటి ఘటన. కానీ ఇప్పుడు బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నాయి, బ్రహ్మాండంగా పరికరాలు అందుబాటులోకి వచ్చినాయి, అన్నీ ఉండి కూడా పెట్టుబడి సాయం కింద పైసలు లేక రైతు దివాలు తీసి కూర్చున్నాడు. ఇది ఎవరి పాపమయ్యా అంటే ముఖ్యమంత్రి పాపం ఇది. ఒకప్పుడు రైతు ఈ రకంగా కూర్చునేటోడు, ఎందుకంటే అప్పుడు వర్షాలు లేక నీళ్లు లేక రైతు ఈ రకంగా కూర్చున్నాడు. ఇవాళ చూడు ఈ రకంగా అయిపోయింది పరిస్థితి. ఇకపోతే రైతు భరోసా పైసలు ఖతం, రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసలు ఖతం చేసిండ్రంట. ఇక భరోసా కోసం 10,000 కోట్లు అప్పు, 400 ఎకరాలు బ్యాంకు తనఖా పెట్టి మొత్తానికి 10,000 కోట్లు అప్పు తెచ్చినటువంటి రేవంత్ సర్కార్. భరోసా కోసం ఇప్పటి వరకు 560 కోట్లే విడుదల. పథకం ప్రారంభించిన వారం దాటిన రైతుల ఖాతాలో పడని భరోసా పైసలు. ఇక ఖజానా ఖాళీ కావడమే కారణమంటూ లీకులు. మరి మిగతా 9,440 కోట్లు ఏమైనట్టు? మరో 400 ఎకరాలు తనఖా పెట్టేందుకు కూడా మొత్తానికి ప్రయత్నాలు మొదలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం. ఇంకా 400 ఎకరాలు కూడా తాకట్టు పెట్టబోతుంది. 400 ఎకరాలు తాకట్టు పెట్టింది, ఆ తాకట్టు పెట్టిన పైసలు ఏం కాలే, ఇంకా 400 ఎకరాలు తాకట్టు పెట్టబోతుందట. రైతు భరోసా చేస్తామంటూ 10,000 కోట్లు తెచ్చింది రేవంత్ సర్కార్. ఇక బ్యాంకుల దగ్గర ఇక మొత్తానికి TGIIC భూములను కూడా తనఖా పెట్టి మరీ ఈ భారీ మొత్తాన్ని పొందింది. ఇక 3 నుంచి 10 ఏళ్ల కాల వ్యవధితో ఇక బాండ్లను కూడా విడుదల చేసి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా రుణాన్ని సేకరించింది. అయితే ఇప్పుడు ఆ డబ్బులు ఏమయ్యాయి అన్నది ఇక మొత్తానికి $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇక మొన్న రైతు భరోసా కింద విడుదల చేసింది కేవలం 560 కోట్లు మాత్రమే కాగా మిగిలిన డబ్బులు ఏమయ్యాయన్న చర్చ జరుగుతోంది. ఇక అప్పుడే మొత్తానికి ఖజానా ఖాళీ అయిందన్న వార్త కూడా చక్కర్లు కొడతా ఉంది. ఇక 1వ తారీఖునే జీతాలు ఇస్తున్నామన్న సర్కారు ఇంకా చాలా మందికి వేయలేదన్న గుసగుసలు. చిన్న చిన్న అధికారులకు జీతాలు బారేసిరట, పెద్ద పెద్ద జీతాలు ఉన్నటువంటి అధికారులకు జీతాలు ఇవ్వలేదట. మరి రేవంత్ రెడ్డి పాపం పాడుగాను, ఆయన ముఖ్యమంత్రి గెలుసుడే ఆయనకు దరిద్రం అయిపోయింది. ఆయనకు లేక ముఖ్యమంత్రి హోదా ఇచ్చిర్రు రాష్ట్ర ప్రజలు. దేవుడు కూడా ఆయన వైపు ఉండి ఈసారి నువ్వు ముఖ్యమంత్రిగా గెలువుపో అన్నట్టున్నాడు. కానీ గెలిచిండు, కానీ లాభం లేదు. అడుగడుగున గండాలే ఉన్నాయి పాపం రేవంత్ రెడ్డికి. కాలు తీసి కాలు పెడదామన్న గండమే. రేవంత్ రెడ్డి బతికే వ్యర్థమైపోయింది. రేవంత్ రెడ్డి బతికే మొత్తం వ్యర్థమైపోయింది. ఎంతో సంతోషంగా ప్రమాణ స్వీకారం చేసిండు, ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేకుండా రాజ్యాంగానికి కట్టుబడి రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పినటువంటి ఆ పలుకులు కాస్త రివర్స్ అయిపోయినాయి. ఇకపోతే ఇంకా జీతాలు పడలే, 1వ తారీఖున జీతాలు అనేది ఉత్త కథేనా? రేవంత్ రెడ్డికి ఇప్పటికైనా అర్థం కావాలి. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఏడ తప్పు దొరుకుతుందా అని ప్రతిపక్ష పోళ్ళు గట్టిగానే నిలబడి చూస్తూ ఉన్నారు. దాంతోపాటు ప్రజల్లో కూడా నువ్వు ఇరుక్కబోయినవు. ఇరకలేక కొరకలేక ఇరుక్కబోయినావు రేవంత్ రెడ్డి. మరి నువ్వు ఎట్లా బయటపడతావో, మరి ఎట్లా ముంగడికి పోతావో అర్థమైతలేదు. మొత్తానికి నేను అక్కడ ఇక్కడ చూసినా, కొంతమంది రైతులను అడిగినా, కొంతమంది ప్రజలను కూడా అడుగుతూ ఉంటే, నీ అమ్మ ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అనేటోడు వాడు మాత్రం మళ్ళా జన్మల గెలవద్దు, వాడిగా మళ్ళా రానే రాడు అన్న మాటలే తప్ప రేవంత్ రెడ్డి రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలి, మళ్ళా దానికే ఓట్లు వేయాలి, ఇగో ఇట్లాంటి మాట ఒక్కరు కూడా మాట్లాడతలేరు. అసలు నువ్వు నీ పేరు ఖరాబ్ చేసుకుంటున్నావా, మరి రాహుల్ గాంధీకి పేరు ఖరాబ్ చేస్తున్నావా అర్థమవుతలేదు. మొత్తం మీద ఏదో జరుగుతూ ఉన్నది పెద్ద కుట్ర. నీతో పాటు ఆయనది ఖరాబ్ అవుతుంది, ఆయనతో పాటు నీది ఖరాబ్ అవుతుందా? మరి ఆయనది పూర్తిగా ఖరాబ్ చేసి నువ్వు ఇంకో పార్టీకి జంప్ అవుతావా? తెలుస్తలేదు మరి. ఇక చూడాలి. మొత్తానికి 4వ తారీఖు వచ్చిన నో శాలరీస్, ఉన్న స్థాయి చిన్న స్థాయి ఉద్యోగులకే వేసి పెద్దలకు ఆపేసిన వైనం. ఇక విద్యుత్ శాఖలో కింది స్థాయి ఉద్యోగులకే శాలరీలు పడ్డాయట. శాలరీలు ఇక డిఏల పైన మొత్తానికి మడత పేచి ఇక ఇన్స్టాల్మెంట్లలో చెల్లింపులు జరుగుతూ ఉన్నాయట. ఇదేందా వైనం, ఇట్లా జరిగిపోయింది. ఇకపోతే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీం జలకిచ్చిందట.
వీళ్ళంతా ఫిరాయింపు ఎమ్మెల్యేలు, మొత్తం దొంగ ఎమ్మెల్యేలు అన్నట్టు వీళ్ళంతా. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి జంప్ అయిన నాయకులంతా వీళ్ళంతా ఫిరాయింపు ఎమ్మెల్యేలు. వీళ్ళందరినీ మొత్తం మీద పార్టీల వీళ్ళందరి ఎమ్మెల్యే సభ్యత్వం రిజెక్ట్ చేయాలి, చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టాలి. మొత్తానికి ఒక జలకిచ్చిందట సుప్రీంకోర్టు. ఏం జలకిచ్చింది? అన్ని పిటిషన్లపైన ఒకేసారి విచారణ స్పష్టం చేసిన సుప్రీం ధర్మాసనం. ఇక పాడి కేపీల పిటిషన్లతో పాటు ఇక కేటీఆర్ పిటిషన్ జత ఈ నెల 10వ తేదీకి విచారణ వాయిదా. 10వ తేదీకి విచారణ వాయిదా పడిందట 10వ తారీఖు నాడు. అప్పటిదాకా వెయిట్ చేయాలనా? ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలందరినీ తీసేయాలి తక్షణమే. ఇలా సభ్యత్వం రద్దు చేయాలి. ఎవరు చేయాలి? గడ్డం ప్రసాద్ చేయాలి. స్పీకర్ గడ్డం ప్రసాద్ వీళ్ళ సభ్యత్వం రద్దు చేస్తే అప్పుడు మళ్ళా బై ఎలక్షన్స్ వస్తాయి, ఎమ్మెల్యేలుగా మళ్ళా నిలబడతారు. అప్పుడు మరి ఏ టికెట్ మీద గెలుస్తారో చూడాలి. ఇక ఉప ఎన్నికలకు సిద్ధం కండి అంటూ కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఇది వార్త. వీళ్ళందరూ పోతారు, ఉప ఎన్నికలు పడతాయి, మళ్ళా అందరు సిద్ధంగా అండి. అప్పుడు ఎవరికి పడతాయని చూడాలి. ఇక వీళ్ళకి మాత్రం టికెట్ ఇవ్వద్దు. కేసీఆర్ వీళ్ళకి టికెట్ ఇచ్చిండనుకో, కేసీఆర్ తప్పు చేసినట్టే. వీళ్ళకి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చి వాళ్ళని గెలిపించాలి. ఇకపోతే ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. ఇవాళ ఒకరోజు అసెంబ్లీ ప్రత్యేకమైనటువంటి సమావేశం కాబోతుందట. మరి ఎందుకు ఈ సమావేశం అంటే బీసీ లెక్కలపైన, స్థానిక ఎన్నికల మీద, ఇంకేం విషయాల మీద సమావేశం పెడుతుర్రో కానీ మొత్తానికి ఇవాళ అసెంబ్లీ ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేయబోతుంది. సభకు బీసీ కులగణన నివేదిక తీసుకురాబోతున్నారు. సభలో పంచాయతీ సభలో జరుగుతుంది. ఇవాళ ఎస్సీ వర్గీకరణ పైన చర్చ. అసెంబ్లీ కంటే ముందే క్యాబినెట్ భేటీ పెట్టిందట. ఆల్రెడీ క్యాబినెట్ భేటీ పెట్టుకుని రేవంత్ రెడ్డి ముందు ప్లాన్తోనే ఉంటాడు, మనం ఏం మాట్లాడాలి అసెంబ్లీలో అని క్యాబినెట్ భేటీ పెట్టిందట. ఈ కులగణన సర్వే మీద వాళ్ళంతా చర్చించుకున్న తర్వాతనే అసెంబ్లీలో మళ్ళా సమావేశం పెడుతున్నారు. ఇప్పుడు మరి ఎటు మద్దతు ఇస్తారు? మెజార్టీ ఎటు పడుతుంది? కులగణన సర్వేకి సంబంధించినటువంటి మెజార్టీ ఎటు వస్తుంది? మరి ఆ బిల్ పాస్ కావాలంటే మెజార్టీ పెరగాల్సిందే. ఇకపోతే తప్పుల తడకగా బీసీల లెక్కలు. కులగణన పైన కాంగ్రెస్ కాకి లెక్కలట. మొత్తానికి కాకి లెక్కలాగా ఉన్నాయట కాంగ్రెస్ వాళ్ళవి, కాకి లెక్కలే. ఇక పొంగులేటి పేరు చెప్పి చేతికొచ్చిన కొడుకును చంపేశారు. అయ్యో. ఖమ్మం జిల్లాలో మంత్రి పర్యటన అడ్డగింత. న్యాయం చేయాలని డిమాండ్, లేకుంటే పురుగుల మందు తాగుతామని హెచ్చరిక. మొత్తానికి చేతికొచ్చిన తమ కొడుకును మంత్రి పొంగులేటి అనుచరులు పొట్టన పెట్టుకున్నారని కూడా మృతుడి తల్లిదండ్రులు ఇక బోరున విలపించారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ కాన్వాయ్ని అడ్డుకున్న వారు తమ 25 ఏళ్ల కొడుకుని పొట్టన పెట్టుకున్నారట. ఏంది ఇది పరిస్థితి? నేను దీక్ష చేస్తానంటే భయం ఎందుకు? ఇక మీరిచ్చిన హామీల గురించేనా దీక్ష? అడ్డగోలు హామీలతో యువతను మోసం చేశారు. శాంతియుతంగా దీక్ష చేస్తామన్నా ఒప్పుకోరా? పర్మిషన్ రిజెక్ట్లో ఒక్కసారైనా కారణం లేదా? గతంలో అన్ని పార్టీలు అక్కడే దీక్షలు చేశాయి. రేవంత్ ప్రభుత్వంలో ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ పైన కేసు. ఇక ట్యాంకు బండి ఇష్యూ పైన కిషన్ రెడ్డిపై చర్యలేవి? ఇక సివి ఆనంద్ సమాధానం చెప్పాలి. బక్కా జడ్సన్ చెప్తున్నటువంటి అంశం. బక్కా జడ్సన్ నేను మొత్తానికి దీక్ష చేపడతా అంటే ఎందుకు భయపడుతున్నారు అంటుండు. మరి నేను మీ గ్యారంటీల మీద దీక్ష చేపడతలేను, ఆయన ఏదో వ్యక్తిగతంగా దీక్ష చేపడుతుండా, మరి రాష్ట్ర సమస్యల మీద దీక్ష చేపడుతుండా, మరి ఏ విషయం మీద దీక్ష చేపడుతుండో మాత్రం తెలియదు. కానీ మొత్తానికి దీక్ష చేపడతానంటే ప్రభుత్వం భయపడుతుందట. తొలి రోజు 10 నామినేషన్లు. మొత్తానికి ఎమ్మెల్సీ స్థానాలు 2 టీచర్ 1 గ్రాడ్యుయేట్. రాష్ట్రంలో మొత్తానికి 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. 2 టీచరు 1 గ్రాడ్యుయేట్. మొత్తానికి నామినేషన్లు అయితే వేస్తూ ఉన్నారు. నిన్న ఒక్కరోజే తొలి రోజు 10 నామినేషన్లు వచ్చినాయట. కరీంనగర్లో 9, నల్గొండలో 1 ఎమ్మెల్సీ స్థానాలకు మొదలైన నామినేషన్లు ఈ నెల 10 వరకు గడువు ఉంది. మొత్తానికి ఒకసారి సాక్షిలో కూడా చూడరు ఇక వార్తలు.
టారిఫ్ వార్ బొమ్మ బొరుసు. చైనా, మెక్సికో, కెనడాల పైన ఇప్పటికే ట్రంప్ సుంకాల మోత. ట్రంప్ మొత్తానికి చైనా మీద, మెక్సికో మీద, కెనడా పైన. ఈ దిశగా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలు, ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు. మొత్తానికి ఎంపీటీసీ స్థానాల పునర్విభజన కోసం జిల్లాల నుంచి నివేదికలు తెప్పించినటువంటి అధికారులు. నేడు అసెంబ్లీ భేటీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం. ఈ నెల 15లోగా ఎన్నికల షెడ్యూల్ వెలువడే సూచనలు. కసరత్తు ముమ్మరం చేసినటువంటి ఈసీ 3 విడతల్లో నిర్వహణ, ఇక బ్యాలెట్ పత్రాలతో పోలింగ్. మొత్తానికి ఎస్సీ వర్గీకరణ పైన సిఫార్సులు రెడీ అవుతా ఉన్నాయంట. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసినటువంటి జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ కుల ప్రజా సంఘాలతో సమావేశాలు, వినతుల స్వీకరణ, ఎస్సీ వర్గీకరణకు అవసరమైనటువంటి సిఫారసులతో క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక. నేడు మంత్రివర్గ భేటీలో మొత్తానికి తుది నిర్ణయం జరగబోతుందట. నేడు అసెంబ్లీ ప్రత్యేకమైనటువంటి భేటీ. ఎమ్మెల్యేల అనర్హత పైన 10న తదుపరి విచారణ. కేటీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది. కౌశిక్ రెడ్డి, వివేకానంద పిటిషన్కు కూడా జత చేసినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం. ఇక వీరి పిటిషన్ విచారణ సందర్భంగా ఇటీవల ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు. మొత్తానికి అసెంబ్లీ ముగిసేలోగా నిర్ణయం తీసుకుంటారా అని ప్రశ్న వేస్తున్నారు. మొత్తానికి కుంభమేళా విషాదం పైన దద్దరిల్లిన పార్లమెంటులో మొత్తానికి కుంభమేళలో జరిగినటువంటి తొక్కిసలాట, మొత్తానికి అగ్ని ప్రమాదాలకు సంబంధించినటువంటి ఆ విషయం మీద మొత్తానికి రచ్చ కొనసాగిందంట. ఇక టాస్క్ల పేరుతో టోపీ పెడతా ఉన్నారు. మొత్తానికి పంత మార్చుకున్నటువంటి జాబ్ ఫ్రాడ్ నేరగాళ్ళు. మొత్తానికి పార్ట్ టైం జాబ్స్కు సెక్యూరిటీ డిపాజిట్ల పేరిట గతంలో అమాయకులను దోచుకుంటున్నటువంటి కేటుగాళ్ళు తాజాగా ఆన్లైన్ టాస్క్ల పేరిట మొత్తానికి పనులు చేయించుకొని వారి ప్రతిఫలాన్ని కాజేస్తున్నటువంటి వైనం. ఇక అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూపులు కేంద్రంగా సాగుతున్నటువంటి వ్యవహారం. ఇక అప్రమత్తంగా ఉండాలంటున్నటువంటి మొత్తానికి ఎన్సిఎస్ఆర్సి డైరెక్టర్స్. ఇకపోతే క్యాన్సర్ భయం, ట్యూమర మత్తు. మొత్తానికి క్యాన్సర్ భయం, ట్యూమర మత్తు అంట. క్యాన్సర్ గడ్డ పెరుగుదలను చికిత్స సమయంలో ట్యూమర్ మొత్తానికి ప్రతిస్పందించే తీరును కూడా ట్యూమర్ బయోమ్ ప్రభావితం చేస్తుంది. నేడు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కథనం. ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డేనంట. ఇకపోతే ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి పురుగుల మందు డబ్బా, పెట్రోల్ బాటిళ్లతో ఆందోళన చేస్తున్నటువంటి రైతులు. ఎందుకయ్యా ఈ ఆందోళన? మొత్తానికి ట్యాంక్ మీద నిలబడి మిషన్ భగీరథ కేసీఆర్ కట్టినటువంటి ట్యాంక్ మీద నిలబడరు వీళ్ళు. దాని మీదకి ఎక్కి పురుగుల మందు డబ్బా పట్టుకొని ఆందోళన చేస్తూ ఉన్నట. పట్టాదార్ పాస్ పుస్తకాల కోసం ట్యాంక్ ఎక్కినటువంటి రైతులు. పురుగుల మందు డబ్బా, పెట్రోల్ బాటిళ్లతో మహబూబాబాద్ జిల్లా నారాయణపురం గ్రామస్తుల ఆందోళన. పట్టాదార్ పాస్ పుస్తకాల కోసమట. వీళ్ళకి ఇంకా పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వలేదట. అందుకే పురుగుల మందు డబ్బాలు పట్టుకొని, పెట్రోల్ పట్టుకొని ట్యాంక్ మీద పోయి నిలబడ్డారు. మరి భూమాత పోర్టల్, మరి రేవంత్ రెడ్డి తీసుకొచ్చేటువంటి పోర్టల్ మరి ఇంకెప్పుడు అందుబాటులోకి వస్తుంది? రైతుల సమస్యలు, భూ సమస్యలు ఎప్పుడు క్లియర్ అవుతాయి? కేసీఆర్ మొత్తం భూముల సమస్యలు అడ్డగోలుగా పెంచిపోయింది అని చెప్పినావు. మరి నువ్వు ఎప్పుడు రెడీ చేస్తావు, ఎప్పుడు క్లియర్ చేస్తావు? ఇక కూటమి కాలకేయుల సాక్షిగా ప్రజాస్వామ్యం కూని అయిపోయిందట. కూటమి కాలకేయుల సాక్షిగా ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. మున్సిపల్ ఉప ఎన్నికల్లో అధికార మదంతో ఇక అరాచక పర్వమంట. బలం లేకపోయినా బరిలోకి దిగి కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మొత్తానికి సాగుకు కుయుక్తులు అంటూ మొత్తానికి తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తాలిబన్ల తరహాలో కూటమి గూండాల విధ్వంసం కాండ. ఇకపోతే నాటుకోళ్ళు మృత్యువాత. పౌల్ట్రీ పరిశ్రమ నుంచి గ్రామాలకు వైరస్ వ్యాప్తి చెందుతూ ఉంది. మొత్తానికి బర్డ్ ఫ్లూను వ్యాప్తి చేసేటువంటి H5N1 వైరస్సే కారణం. ఒక బలం మందు వేయడమే తప్ప మరో మార్గం లేదంటున్న పశుసంవర్ధక శాఖ. అదనపు కలెక్టర్ ఎదుటనే కస్సుబుస్సు ఆడారట. మొత్తానికి మంచు కుటుంబ ఆస్తి
మంచు కుటుంబ ఆస్తికి సంబంధించినటువంటి అంశంలో హైదరాబాద్కు బుల్లెట్ బండి, హైదరాబాద్ ముంబై మధ్య హై స్పీడ్ రైలు కారిడార్ మొత్తానికి రాబోతుందట. హైదరాబాద్కు బుల్లెట్ బండి రాబోతుందట మొత్తానికి. ఇవి తెలంగాణకు సంబంధించినటువంటి వార్తలు. ఇకపోతే బీసీ కులగణన సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే తప్పుడు లెక్కలు చూపెట్టిరు. మరి బీసీలకు దక్కాల్సినటువంటి న్యాయం, బీసీలకు దక్కాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో తప్పకుండా అవి దక్కాలే. వాటి కోసం బీసీలంతా ఏకమై పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి.